ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యోం నమ. రవి బుధులు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నారు. మేషం నుంచి వృషభం ఓకే. రవి బుధులు ఒకే రోజున మారుతున్నారు చూసారా. 15వ తారీఖునే రవి, 15th మే. అలాగే బుధుడు కూడా అంతే, 15th of మేలో వృషభ రాశిలోకి వస్తున్నారు. మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు బుధుడు. సరే, అది పక్క పెడితే 12 రాశుల వారికి మేషం నుంచి అలాగే మీనరాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందు ధనురాశి అండి. ధనురాశి వారికి మీ 9th house, మీకు 9th house లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. అంటే 9th house లార్డ్ అంటే అర్థం ఏంటంటే 9th and 10th house లార్డ్స్ రవి బుధులు 6వ భావంలో ఉన్నారు. అంటే ఏంటంటే మీరు కష్టపడి ఏదైనా సరే సాధించి తీరుతారు. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా సరే. 9th house లార్డ్ అయ్యాడు కదా ఆయన, అంటే దానిగారు కూడా బాగుంటుంది. అలాగే శత్రువుల వలన కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఎక్కువ. మీ రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంటుందండి. అంటే ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగం అంటే మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు సార్, ఉద్యోగం కోసము, జాబ్ కోసం గెలుస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. రవి 6వ భావం ఉంటే మీకు చెప్పాల్సింది ఏముందండి, ప్రభుత్వ రంగ సంస్థల్లో రావడానికి అవకాశం ఉండడము, దినదిన ప్రవర్తమానము కలుగుతూ ఉండడము, రాజకీయ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉండడము జరుగుతుంది కదా. రవి బుధులు 6వ భావంలో ఉండడం వలన శత్రువుల వలన, రుణాల వలన ఏ బాధలో ఉండవు. ప్రభుత్వ మూలకంగా ధన ప్రాప్తి కలవారుగా మీరు ఉండి తీరుతారు. అలాగే 6వ భావంలో కనుక రవి మాత్రం ఉంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. డబ్బులు ఎంత వస్తుంటాయో అంత ఖర్చు పెడుతుంటారండి. కొద్దిగా వేడి శరీరం గలవారుగా, నేత్రాలకు కొద్దిగా ఇబ్బంది కలవారుగా ఉంటారు. కానీ ధనధాన్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. శత్రువులు కూడా కొద్దిపాటి శత్రువులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఒక విషయం చెప్పాలుంటాయి. మీకు జాగ్రత్తగా వినండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్తున్నాను. 6వ భావంలో రవి ఒక్కడే ఉంటే, ఇప్పుడు బుధుడు కూడా ఉన్నాడు ప్రాబ్లం లేదు. రవి ఒక్కడే ఉంటే వాహనాల మించి పడిపోవడం కానీ, అంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనం, స్కూటర్స్, కార్లే ఉంటాయి కదా, దాని మించి పడిపోతారట మీరు. పడిపోవడం కానీ, లేకపోతే కొమ్ములు ఉన్నటువంటి పశువులు పడవడం వల్ల కానీ, అంటే గేదెలు కానీ అవి ఉంటాయి కదా కొన్ని పశువులు, అవి మిమ్మల్ని పడవడానికి అవకాశం ఉంటుంది. లేదా ప్రయాణంలో అంటే జర్నీస్లో దొంగల వలన బాధ ఉండడానికి అవకాశం ఉంది. ఈ 3 పాయింట్లు ఉండే. ఒకటేమో పశువుల వలన, రెండోదేమో వాహనాల నుంచి కింద పడిపోవడం వలన, 3వ పాయింట్ ఏంటంటే జనరల్గా ఏంటంటే ప్రయాణంలో దొంగల వలన. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ రవి బుధుడిగా కలిసాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అన్ని శుభాలు జరుగుతాయి. స్టాంపింగ్ కూడా అవడానికి అవకాశం ఉంది. నా పేరు డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీకైనా సరే, మీకు తెలిసిన బంధువులైనా సరే, ఎవరైనా సరే అండి, నా మీద నమ్మకంతో చూపించుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. 3 ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామందికి ఏంటంటే వీసా స్టాంపింగ్ అవ్వట్లేదని విదేశాల్లో అనుకుంటుంటారు. ఉద్యోగం రావట్లేదురా బాబు ఉద్యోగం అని చాలామంది ఫోన్ చేస్తుంటారు కదా. చెప్పిన వాళ్ళందరికీ వచ్చాయి, నేను చెప్పిన తర్వాత వచ్చాయి. కొన్ని డేట్స్ పెడతానండి, ఆ డేట్స్ ప్రకారం వస్తాయి. ఉద్యోగాలు రావట్లేదని, లేకపోతే అక్కడ బిజినెస్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో కూడా సక్సెస్ కాలేకపోతున్నామని, స్టాక్ మార్కెట్స్ వాటిల్లో కూడా మేము సక్సెస్ కాలేకపోతున్నామండి అనేది ఒకటి. అలాగే మెడిసిన్ విద్య, ఇంజనీరింగ్ విద్య, మాస్టర్స్ ఇన్ లా, ఆ విద్యలు వాటిలో కూడా మేము రాణించలేకపోతున్నాం. చాలా చాలా ఉండడానికి అవకాశం ఉంది. మీరు విద్యలో కానీ, మీరు మీ ఏ పాట ఏదైనా పర్లేదండి. అంటే ఏ ఆస్పెక్ట్ అయినా, అదే వివాహం కావట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, అదే మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామందికి నేను చూస్తుంటాను అలాగే. సో ఇదో విధంగా తక్కువ ఖర్చుతో చేస్తుంటాను. అది కూడా ఎక్కువ వేలకు తీసేసుకున్నాను. అదో పక్క పెడదాం. ఏదో ఒకటి ఇంపార్టెంట్ అండి మరి మనకి. సో ఈ విధంగా ఏ ఆస్పెక్ట్ అయినా సరే మీరు ఉంటే నాకు పంపించండి, నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. అలాగే నేను షూట్స్లో ఉన్నా, లేకపోతే జాతకాలు చెప్తున్నా, కబుక్క నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, మా మిస్సెస్ గారు మాట్లాడతారు. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టేయండి, నేనే తర్వాత చూసి మీకు మెసేజ్ మాట్లాడతాను, మీకు ఏం కావాలి అనేది. ఫీజులు కూడా చెప్పడం ఎంత అవుతుంది అనేది, అది కూడా మనం దాంట్లో మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మీకు వాస్తు రీత్యా కూడా చిన్న డౌట్లు ఏమైనా ఉన్నా, మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, వాస్తు రీత్యా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, అది కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం రవి బుధుల గురించి చెప్పుకున్నామండి. రవి
కొన్ని రాసుల వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా 11వ భావం అంటే సరే రవి మంచివాడు కాదు కదా, కొన్ని కేంద్రపత్య దోషాలు, కొంతమందికి బుధుడు రవి బుధుల వారి కాంబినేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, పైగా ఈ మాసం కూడా మనకి వైశాఖ మాసం కూడా వచ్చిందండి. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఈ 15 అంటే మనకి రవి బుధుల కాంబినేషన్ 15 నుంచి వచ్చింది కాబట్టి అది వైశాఖ మాసం అవుతుంది. వైశాఖము జ్యేష్ఠ అధిక జ్యేష్ఠ మాసాలు ఉంటాయి. సో ముఖ్యంగా మనం చేయవలసిన పూజలు ఏంటంటే సూర్య భగవాను యొక్క ఆరాధన. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. అలాగే సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడము, ఆదిత్య హృదయం చేయడము, సూర్య భగవాన్ చేయడం వల్ల అంటే సూర్య భగవాన్ నమస్కారం పెట్టడం వల్ల ఆరోగ్యము ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. కాబట్టి ఒక్క నమస్కారం పెట్టడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తుంటాడు. సూర్య భగవానికి ఆదివారం పూట మెత్తటి అన్నపరవాణం, బెల్లంతో వేసి ఉండినటువంటి అన్నపరవాణం నైవేద్యం పెడితే ఆయన చాలా ప్రీతిపాత్రంగా ఉండి చాలా సంతోషించి మీకు అన్ని సర్వస్వభావాలు అయ్యేట్ చేస్తుంటాడు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు గెలవడము, అలాగే కోర్టు కేసుల్లో అటువంటి ప్రాబ్లమ్స్ అంటే వాటిని గెలవడము, కొంతమందికి సంతానం లేకపోతే సంతానం ఉండడము, ఇలాగ అనేక రకాలుగా ఆయన మంచి చేస్తూనే ఉంటాడు. బుధుడు కూడా అంతే. విష్ణువు, ఈయన రవి కూడా సూర్య భగవానుడు విష్ణు కదండి. విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేయడం వలన, ఒక్కబొత్తితోటి అంటే గుడి టెంపుల్స్లో ధ్వజస్తంభం దగ్గర ఒక దూరంగా పెట్టడం వలన, గాలి కారిపోకుండా జాగ్రత్త చూసుకోండి, చేయడం వలన చాలా సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆలయాలు సందర్శిస్తే చాలా చాలా మంచిది. అరసవెల్లిలో కానీ తిరుపతిలో కూడా ఉన్నాడండి సూర్య భగవానుడు, చాలా పవర్ఫుల్. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా వెళ్తా. పద్మావతి అమ్మవారి గారి దగ్గర చెరువు దగ్గర సరస్సు దగ్గర ఉంటారండి ఆయన, చాలా మంచి పవర్ఫుల్గా ఆయన సందర్శించుకోకుండా రాకండి. తిరుపతి వెళ్తే చాలా పవర్ఫుల్ ఆయన. సో సూర్య భగవాన్ యొక్క పవర్ ఉందంటే మనం పవర్లో ఉంటాం కదండి, అడ్మినిస్ట్రేషన్ పవర్ అంటాం కదా, రాజకీయ రంగంలో కానీ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కానీ ఎక్కడైనా సరే మనగాళ్ళే. వాళ్ళు ఏంటంటే హుందాగా ఉంటారు, వాళ్ళు హుందాగా ఉంటే రాజలక్షణాలతోటి బ్రహ్మాండంగా మంచి వాకింగ్ చేసుకుని బ్రహ్మాండంగా ఉంటారు. సో రవి బుధుల వలన మీకు బుధుడికి సంబంధించిన అమ్మవారి పూజలు, విష్ణు ఆలయాల దర్శనాలు, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామికి తులసిమాలు సమర్పించడాలు, అలాగే వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనకి మాసంలో కూడా మనకి మల్లెపూలు వస్తుంటాయి, మల్లెపూలతో పూజించిన, మల్లెపూల దండ వేసిన సూర్య భగవాను కూడా చక్కటి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా శుభాలు చేకూరుతూ ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఇలా చేయడం వల్ల రవి బుధులు పూజించడం వల్ల మీ వ్యాపారాల్లోనూ, విద్యలోనూ, భార్యాభర్తలకు అనురాగ బాంధవ్యంలోనూ, అలాగే భార్యాభర్త పెళ్లి కాని వారికి పెళ్లి అవడంలోనూ, సంతానం లేని వారి సంతానం, ఇవన్నీ కార్యక్రమాల్లో కూడా సూర్య భగవాన్ రవి బుధుల కాంబినేషన్ ఇంపార్టెంటే. సూర్య భగవాన్ని పూజించిన వాడికి ముఖంలో అంటే ఫేస్లో ముఖంలో తేజస్సు ఉంటుందంటారు సరే, అలా తేజస్సుగా వెలిగిపోతూ ఉంటారు. ఈ విధంగా మీరందరూ కూడా బాగుంటారని రవి బుధుల యొక్క అంటే సూర్య భగవాన్ నారాయణుడు విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, నేను మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఆయనకి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.